ఒక నది ఒడ్డున ఒక రాజమందిరం ఉండేది. దానికి కొద్ది దూరంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకి గూడు కట్టుకొని ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక పాము కూడా ఉండేది. ఒకసారి కాకి తన గూటిలోని గుడ్లను వదిలిపెట్టి ఆహారం కోసమని బయటకు వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి గూటిలోని గుడ్లు మాయమయ్యాయి. గుడ్లు ఏమయ్యాయో తెలియక కాకి చాలా బాధపడింది. కొద్ది రోజులకు కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది. ఇంతకు ముందులా గుడ్లు పోకూడదని నిర్ణయించుకున్న కాకి పక్క చెట్టుపై కూర్చొని తన గుడ్లని గమనించసాగింది. కాసేపటికి పుట్టలోని పాము మెల్లిగా చెట్టుపైకి ఎక్కి గుడ్లను తినేసింది. పాముని ఏమి చెయ్యాలో తెలియక కాకి చాలా బాధపడింది. ఒకరోజు కాకికి మంచి ఉపాయం తోచింది. వెంటనే ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణిగారి నగను తన నోట కరుచుకొని పైకి ఎగిరిపోయింది. అప్పుడు రాజభటులు కాకి వెంట పడ్డారు. వారు చూస్తుండగా కాకి తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలింది. వారు చూస్తుండగానే నోటిలో ఉన్న నగను చెట్టు కింద ఉన్న పాము పుట్టలోకి జారవిడ్చింది. దీంతో రాజభటులు గుణపములు పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను తవ్వారు. అప్పుడు పుట్టలో ఉన్న పాము కోపంతో బయటికి వచ్చి బుసకొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్ళి రాణిగారికి అప్పగించారు. పాము పీడ విరగడైనందుకు కాకి చాలా సంతోషించింది. మళ్ళీ గుడ్లు పెట్టి వాటిని పిల్లలు చేసి తన పిల్లలతో హాయిగా జీవించింది. ఉపాయముతో ఎంతటి అపాయము నుండైనా బయటపడవచ్చు.